మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో, అతి పరిశుద్ధమైన ఘనమైన నామంలో మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీకు తోడై ఉండునుగాక. సర్వశక్తి కలిగిన దేవుడు మీకు సహాయము చేస్తాడు. మీరందరూ బాగున్నారనే నేను నమ్ముతున్నాను. దైవ దీవెన ఆశీర్వాదాలు నిండారులుగా మీ అందరికీ ఉండునుగాక. ప్రతిరోజు ఉదయకాలం అన్నా తప్పకుండా చూడండి, మానకుండా చూడండి. ఖచ్చితంగా దేవుడు ఒక ఆత్మ సంబంధమైనటువంటి విషయాన్ని మాత్రం మీకు తెలియచేస్తాడు. తద్వారా మీరు ఆధ్యాత్మికంగా చాలా బలంగా ఉంటారు. మిగతా దీవెనలన్నీ ప్రభు మీకు అనుగ్రహిస్తాడు. ప్రియులారా, మనం ఈ ఉదయకాల మన్నాలో దేవుని మాటలు ధ్యానం చేద్దాం. నేను దేవుని వాక్యాన్ని వివరించే ముందు, చదివే ముందు ఒక గొప్ప మాట మీకు చదివి వినిపించాలని నేను అనుకుంటున్నాను. అదేం మాట అంటే, మనము దేవుణ్ణి సంతోష పెట్టలేకపోతే మరి ఎవరిని సంతోష పెట్టినా ఏమి లాభం? మనం దేవుణ్ణి సంతోష పెట్టలేకపోతే మరి ఎవరిని సంతోష పెట్టినా ఏమి లాభం? మనం ఆయనను సంతోష పెడితే మరి ఎవరిని సంతోష పెట్టడం లేదు అనేది పట్టించుకోదగ్గ విషయము కాదు. ఎంత చక్కని మాట అండి. మరోసారి చదవనా? మనము దేవుణ్ణి సంతోష పెట్టకపోతే మరి ఎవరిని సంతోష పెట్టినా ఏమి లాభం? మనం ఆయనను సంతోష పెడితే మరి ఎవరినైనా సంతోష పెట్టడం లేదు అనేది అస్సలు పట్టించుకోదగ్గ విషయం కాదు. ఈ గొప్ప మాట పలికిన వ్యక్తి ఎవరయ్యా అంటే లియోనార్డ్ రెవెన్హిల్ అనే దైవజనుడు. లియోనార్డ్ రెవెన్హిల్ గొప్ప సేవకుడు, గొప్ప దైవజనుడు, అమెరికా. ప్రియులారా, ఆయన పుస్తకాలండి మీకు ఎక్కడన్నా దొరికితే తప్పకుండా మీరు తీసుకొని చదవండి. మీరు ఎవరైనా సరే, ఒకవేళ ఇది చూసేవాళ్ళు దైవజనులు కనుక అయితే నేను చెప్తున్నాను, లియోనార్డ్ రెవెన్హిల్ గారి పుస్తకాలు మీరు ఎక్కడైనా దొరికితే మాత్రం తప్పకుండా చదవండి, కొనుక్కోండి. బయట ఎక్కడ పడితే అక్కడ దాదాపు దొరకవు. ప్రియులారా, గుంటూరు దగ్గర బుడంపాడు అనేటటువంటి ప్రాంతంలో దీవెనయ్య గారు అని ఒక గొప్ప దైవజనుడు ఉన్నారు. వారి దగ్గర ఈ పుస్తకాలన్నీ దొరుకుతాయి. ఖచ్చితంగా మీరు ఆ దిశగా వెళితే తప్పకుండా ఆ బుక్స్ తీసుకోండి, దైవ దీవెన పొందండి. ఈ లియోనార్డ్ రెవెన్హిల్ అని గొప్ప దైవజనుడు. ప్రియులారా, అసలు ఆయన బుక్స్ చదువుతుంటే కూడా ఒక మంట కలిగిద్ది మన హృదయంలో, ఎంత ఉద్యమం వచ్చేసిద్దో. ఇంతకీ దేవుని పిల్లలుగా, విశ్వాసులుగా, మీరు సేవకులైనా విశ్వాసులైనా మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. పుస్తకాలు చదివే అలవాటు మీకుందా? మంచి పుస్తకాలు కొలలుగా దొరుకుతున్నాయి కదా ఈనాడు బైబుల్ బుక్ స్టాల్స్లో. తప్పకుండా చూడండి, కొనండి, చదువుకోండి. ఆధ్యాత్మికంగా చాలా బలం పొందుకుంటారు. సరే, ఈ దైవజనుడు అన్నటువంటి గొప్ప మాట ఏమిటి? మనం దేవుణ్ణి గనక సంతోష పెట్టకపోతే మరి ఎవరిని సంతోష పెట్టినా ఏమి లాభం? ఆయన్నే మనం సంతోష పెడుతూ ఉంటే ఇంకా ఎవరినైనా మనం సంతోష పెట్టలేదే అనేది అస్సలు పట్టించుకోదగ్గ విషయమే కాదట. నా బైబిల్ గ్రంథంలో ఆ మొదటి పేజీలో బాగా కనపడేటట్టు రాసుకున్నాను నేను. నిజమే, నిజమే. మనం ఎవరమైనా సరే, ఒక దైవజనుడు అయినా, సేవకురాలు అయినా, విశ్వాసమైనా, నువ్వెవరువైనా, ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, నువ్వు సంతోష పెట్టాల్సింది దేవుణ్ణే. అంటే మిగతా వాళ్ళందరినీ బాధ పెట్టమని కాదు దాని అర్థం. మిగతా వాళ్ళందరినీ ఏడిపించండి, మిగతా వాళ్ళందరినీ బాధ పెట్టండి, సూటిపోటి మాటలు అనేసి వాళ్ళని గాయపరచండి, బెబ్బెబ్బే, అది కాదండి. అట్లా కాదు. దేవుడు బాధపడే విషయాలు చేసి మనుషులు సంతోషపడేటట్టు చేయకూడదు, అది దీని అర్థం. ఇప్పుడు ఈనాడు చాలాసార్లు మనం ఏం చేస్తున్నాం, చాలామంది ఏం చేస్తున్నారు, దేవుడు దుఃఖపడినా పర్వాలేదు, ఈ పని చేయకూడదు బైబిల్ ప్రకారంగా, కానీ అది చేస్తున్నావు. ఎందుకు? మనిషికి ఇష్టం కాబట్టి. మరి ఆ పని చేయకపోతే ఆయన బాధపడతాడు, అక్కడికి వెళ్ళకపోతే వాళ్ళు దుఃఖపడతారు, మనకేదో యాంటీగా మారతారు. అదేదో చేయకూడదు, నేను చేయనండి, నేను రాను అక్కడికి అన్నావు, వాళ్ళు దుఃఖపడతారు, కాబట్టి నువ్వేం చేస్తావు, అక్కడికి వెళ్ళిపోతావు. అంతేగా, అది చేయకూడదు. ఇప్పుడు ఉదాహరణకి ఆదివారం రోజు ఆరాధనకు వెళ్ళాలి.
అది దేవుడు మనకు పెట్టిన పద్ధతి. నువ్వు దేవుని సన్నిధికి ఆదివారపు ఆరాధనకి వెళ్ళాల్సిన రోజు చుట్టాలు వచ్చారనుకోండి, ఇప్పుడు నువ్వు మనుషుల్ని సంతోష పెట్టడానికి ఆగిపోతావా? దేవుణ్ణి సంతోష పెట్టే క్రమంలో నువ్వు దేవుని మందిరానికి వెళ్తావా? నువ్వు చెప్పు. అది దీని అర్థం. దేవుడే సంతోషపడాలి అని నువ్వు అనుకుంటే వారికి ప్రేమతో, లేదండి మీరు వచ్చారు మంచిదే, నాతో పాటు మీరు కూడా మందిరానికి రండి, మనందరం కలిసి దేవుని మందిరానికి వెళ్ళొద్దాము, ఆదివారమే దిగారు కదా చుట్టాలు, మీరు మందిరానికి వెళ్ళొచ్చాక మీకు వంట వార్పు నేను చేసి పెడతాను అని వారిని కూడా తేవాలి. ఒకవేళ వారు రారనుకోండి, శుభ్రంగా ఏదైనా చేసుకొని తినండి, లేకపోతే వారికి చేయాల్సింది గబక్కన పెట్టేసి మీరు వచ్చేసేయాలి. ఈ రెండూ చెయ్యం. మనం ఏం చేస్తాం తెలుసా? పాస్టర్ గారు అడిగినా కూడా చక్కగా చెప్పటానికి ఒక మాట ఉందలే, చుట్టాలు వచ్చారు అయ్య గారు అంటుంటారు. 25 ఏళ్ళ నా సేవలో నేను ఎంతమందిని చూస్తున్నానండి. ఏంటమ్మా ఆదివారం ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే, ఒక్కోసారి అడిగండి విసుగు కూడా వచ్చేస్తుంది. అలా అడిగితే వాళ్ళు అంటారు, చుట్టాలు వచ్చారు అయ్య గారు, లేకపోతే అసలు ఎందుకు ఆగుతాను అయ్య గారు? ఎప్పుడన్నా ఆగాను అయ్య గారు? అసలు ఎప్పుడు ఆగలేదంట. కాకపోతే ఒక 500 సార్లు ఆగింది అంతే, ఎప్పుడు ఆగలేదు. ఎప్పటికప్పుడు అదే మొదలులాగా చూస్తుంటారు, ఫస్ట్ లాగా. ఎప్పుడైనా ఆగాను అంటుంటారు. ఇక వాళ్ళు ఆగినలా మనం లెక్క పెట్టుకోవాలి. ఇక కూర్చొని మొత్తం ఇన్నిసార్లు ఆగావమ్మా, ఈ సంవత్సరం ఇన్నిసార్లు, పోయిన సంవత్సరం ఇన్నిసార్లు అని మొత్తం గత సంవత్సరాలన్నీ లెక్క పెట్టుకుంటా కూర్చోవాలి మనం. వందలు ఆరాధనలు పోగొట్టుకొని ఇప్పుడు కూడా ఒక సాకు, చుట్టాలు వచ్చారు అయ్యగారు అంటారు. ఎప్పుడైనా ఆగాను అయ్యగారు మళ్ళీ అంటారు. ప్రియులారా, మరి ఆ చుట్టాలు వస్తే నువ్వు ఎవరికి ప్రథమ స్థానం ఇచ్చేసావు? మరి రావచ్చు కదమ్మా, వారు వస్తే నువ్వెందుకు ఆగావంటే, వారు రాకొస్తే బాధపడతారు కదా అయ్యగారు అంటారు, మొహం అంతా హొలాగు పెట్టుకొని. అంటే వారి సంతోషం కోసం నువ్వు బ్రతుకుతున్నావు కానీ దేవుని సంతోషం కాదుగా. నువ్వు మందిరానికి వస్తే వాళ్ళు బాధపడతారు. పడితే ఏం పోయింది? నువ్వు దేవుణ్ణి ఆరాధించే రోజు పోగొట్టుకొని సైతాన్ చాలా తెలివిగా అట్ట ఎన్ని వారాలు పోగొడతాడో. మనుషుల సంతోషం కోసం నువ్వు పనిచేస్తున్నావు, దేవుణ్ణి బాధ పెడుతున్నావు. అలా బోలెడు విషయాలు. నేనేదో ఈ కొద్దిపాటి సమయంలో ఆదివారపు ఆరాధనని ఒకటి చెప్పాను కదండి, బోలెడని విషయాలండి. చేయకూడనివి, మాట్లాడకూడనివి, వెళ్ళకూడనివి, అవన్నీ మనుషుల సంతోషం కోసం ఎన్ని చేస్తుంటాము. ప్రియబిడ్డ, నువ్వైనా నేనైనా దేవుణ్ణి సంతోషపెట్టేవారిగా ఉండాలి, మనుషుల్ని కాదు. వాక్య క్రమంలోకి వచ్చినప్పుడు ఎవరు ఏమన్నా అనుకోని, మనతో మాట్లాడకపోని, మన దగ్గరికి రాకపోని, మనం అంటూ వాక్యానుసారంగా దేవుణ్ణి మాత్రమే సంతోషపెట్టేవారిగా ఉండాలి. దేవుడు బాధపడ్డ తర్వాత ఎంతమంది సంతోషపెడితే ఏమి లాభం? అసలు ఆయనే దుఃఖపడ్డాక వీళ్ళు ఎంతమంది ఆనందిస్తే ఏం ఉపయోగం? మళ్ళీ మనం చూడండి ఎంత తెలివి తక్కువ పని చేస్తామో. మనుషులందరినీ సంతోషపెడతాం, దేవుణ్ణి ఏమో దుఃఖపెడతాం. మళ్ళా మనకి ఏదైనా కష్టమో, శ్రమో, అనారోగ్యం వచ్చినప్పుడు ఈ మనుషుల దగ్గర కూర్చొని మొరపెట్టాం. మళ్ళీ ఆయన దగ్గరకు వచ్చి, మందిరానికి వచ్చి, పాస్టర్ గారి దగ్గరకు వచ్చి, నాయనా సహాయం చేయి, నాయనా ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, అయ్యగారు మీరు చేయండి. నీకు సహాయమేమో దేవుడు చేయాలి, నీకేమో దేవుడు అన్నం పెట్టాలి, నీకేమో దేవుడు ఆరోగ్యం ఇవ్వాలి, నీకేమో దేవుడే సమస్తం చూడాలి, కాపాడాలి, నిన్ను నీ భర్త పిల్లల్ని ప్రమాదాల నుంచి కాపాడాలి. కానీ నువ్వేమో ఆయన బాధ పెడతా తిరుగుతుంటావు, మనుషుల్ని సంతోషపరుస్తావు. నీ కష్టం వస్తే వాళ్ళకేం మొరపెట్టుకోపోయావా? నీ అనారోగ్యం తగ్గాలంటే వారిని అడుగు, నీకు నెమ్మది కావాలంటే వారిని అడుగు. పరలోకం కూడా వారిని అడుక్కో, రేపు మనుషుల్ని పరలోకం కూడా వారిని అడుగు. వారి సంతోషం కోసమే బ్రతికావుగా. తప్పు కదూ? అర్థం కావటం లేదా నీకు? చాలా పెద్ద మిస్టేక్ ఇది. మనుషుల సంతోషం కోసం కాదు, దేవుని సంతోషం కోసం బ్రతుకు బిడ్డ. దైవజనుడైనటువంటి పౌలు గలతీ పత్రికలో అన్నటువంటి ఒక్క మాట మనందరికీ తెలిసిందే. ఒక్క వచనం చదివి నేను ప్రార్థన చేస్తాను. 1వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొన చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా? నేను మనుష్యులను సంతోష పెట్టగోరుచున్నానా? నేనిప్పటికీ మనుషులను సంతోష పెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోతును. ఇక నేను క్రీస్తు దాసుడిని కాదు, ఇక దేవుని బిడ్డనే కాదంటున్నాడు ఆయన. బిడ్డ, మనుషుల సంతోషం కోసం దేవుడు బాధపడినా రాజీ పడిపోయావేమో. నువ్వు దేవుని దాసుడివి, దాసురాలివి, దేవుని బిడ్డవి కాదు, విశ్వాసివి కాదు అంటుంది బైబిల్. ఈ ఉదయకాలం అన్నాలో దయచేసి నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టు.
ఆయన ద్వారా కలిగే ఎన్ని మేలులైనా ఆశీర్వాదాలైనా నువ్వు పొందుకుంటావు. దైవజనుడన్న గొప్ప మాట. మనం దేవుణ్ణి సంతోషపెట్టువారమైతే ఇక ఎవ్వరు బాధపడినా మనం అసలు దాన్ని పట్టించుకోదగిన విషయమే కాదన్నాడండి. నా మట్టుకు నాకైతే భలే ఉత్సాహాన్ని కలిగించింది ఈ మాట. అసలు పట్టించుకోదగిన విషయమే కాదు. అరే రే 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 వీళ్ళు బాధపడ్డారే, వాళ్ళు అస్సలు పట్టించుకోదగిన విషయమే కాదు. దేవుని సంతోషం కోసం బ్రతుకు బిడ్డ. దేవుని సంతోషం కోసమే జీవించు. ఆయన సంతోషం కోసమే మాట్లాడు. ఆయన సంతోషం కోసమే బ్రతుకు. చూడు, దేవుడు నిన్నెంత దేదీప్యమానంగా ఆశీర్వదిస్తాడో, వాడుకుంటాడో నువ్వే చూద్దు. కానీ దైవ దీవెన ఆశీర్వాదాలు నిండారులుగా మీ అందరికీ ఉండును గాక. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. వెతబడిన చక్కని సందేశం ఈ బిడ్డలకు దీవెనకరంగా చేయండి. మీరు బాధపడే విషయంకి వచ్చేసరికి మేము మనుషులను సంతోష పెట్టకూడదు నాయన. మీ సంతోషమే మేము కోరుకోవాలి. ఎంతమంది బాధపడ్డా మాకేం బాధ లేదు ప్రభువా. ఇట్లాంటి మనస్సు, ఈ రీతిగా బ్రతికే జీవితం మా అందరికీ దయచేయండి. మాకు ఇవ్వండి. ఇప్పటి వరకు చాలాసార్లు మనుషుల సంతోషం కోసం బ్రతికుంటామయ్యా, క్షమించండి. మీ సంతోషమే మాకు ముఖ్యంగా చేసుకొని బ్రతుకుటకు సాయపడండి. తద్వారా కలిగే దీవెనలన్నీ బిడ్డలకు ఇవ్వండి, మాకు ఇవ్వండి. యేసు నామమున ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని మహాకృప మీకు తోడే ఉండును గాక. ఆమేన్. కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.